ఇటువంటి నామములో కూడి ఉన్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు మీకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దేవునికి ఇస్తా. హల్లెలూయా. ఈరోజు మదర్ డే అంటే తల్లి యొక్క పుట్టినరోజు, లేకపోతే మదర్ డే అనగా తల్లి బిడ్డలు కన్నటువంటి దినం. ఈరోజు శుభదినము అంటే స్త్రీని గణపరచవలసినటువంటి దినం. ఇది స్త్రీలను గణపరచవలసినటువంటి దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న మాటలోనికి మనం వచ్చేద్దామండి. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం వచనాన్ని చూద్దాం. ఏముంది అక్కడ? అడుగుకుంటున్నారండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆదరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకని తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆదరిస్తూ ఉందో, తన బిడ్డను ఎలాగైతే సేద తీరుస్తుందో, ఎలాగైతే తన బిడ్డను తన స్తన్యపానములనిచ్చి తన ఒడిలో చేర్చుకున్న బిడ్డ పాలన ఎలాగైతే ఒక తల్లి తన బిడ్డ కొరకు ఆలోచన కలిగి ఉంటుందో, నా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఇప్పుడు జ్యోతి ఉందండి, జ్యోతి ఉంది. ఆ పిల్ల పాలు కోసం ఏడుస్తూ ఉంది. ఆ పిల్ల పాలన తల్లి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. రాత్రి అనగా పగిలనగా ఆ పిల్లకి కావాల్సిన తల్లే కానీ వాళ్ళ అమ్మమ్మ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కావాలండి? తల్లి బిడ్డకి తన తల్లి కోసం చూస్తూ ఉంది. తల్లి స్తన్యపానముల కోసం చూస్తుంది. తల్లి ఒడిలో ఉండడానికి చూస్తూ ఉంటుందండి ఆ బిడ్డ. అదేవిధంగా నీ దేవుడైన యెహోవా కూడా కోరుకునేది ఏంటంటే, దేవుని వాక్యం అనే పాలను మనం స్తన్యపానములుగా చేసుకొని దేవుని సన్నిధి అనేటువంటి ఒడిలో మనము పెరగాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, తల్లి మదర్ డే అనగా తల్లి నవమోసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లిని మనం ఎల్లప్పుడూ కూడా గణపరిచే బిడ్డలుగా ఉండాలి. తల్లిని గణపరిచే వారిగా ఉండాలి. తల్లి పట్ల మనం ఒక ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉండాలి. తల్లి పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. తల్లి నవమోసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది కనుక వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ తల్లిని నడువొడ్డు మీద విడిచిపెట్టకుండా తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత ఆ కడుపుని పుట్టిన బిడ్డలందరికీ కూడా ఉంటుందండి. ఏ తల్లి అయితే ఏ కుటుంబంలో తల్లిని ఏడిపిస్తూ ఉంటారో బిడ్డలు, ఏ కుటుంబంలో అయితే తల్లిని కన్నీరు గారిపిస్తూ ఉంటారో, అలాంటి బిడ్డను వాళ్ళు ఏ పని చేసినా ఏ ఉద్యోగాలు చేసినా ఆశీర్వాదకరంగానూ రేణింపకరంగా ఉండరండి. తన తల్లి సంతోషాన్ని బట్టి బిడ్డ బాగుంటాడు ఎప్పుడు కూడా. బిడ్డలు ఎన్ని బాధ పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా నా బిడ్డ శాస్త్రాడని ఏ తల్లి చెప్పుకోదండి. ఏం చేస్తారు తల్లి? తనలో తాను కుమిలిపోతూ తన కన్నీరు కార్చి తన బిడ్డలు, అయ్యో నవమోసాలు నా బిడ్డలు కన్నాన్ని మోసని, అయ్యో నా బిడ్డలు స్తన్యపానం ఇచ్చి నా రక్తాన్ని వాడిని పాలు దారులుగా ఇచ్చి వాడిని పెంచి పెద్ద చేస్తే వీడు పాలు తాగిన రొమ్ముని ఈ రోజుని గుద్దే పరిస్థితిలో ఉన్నాడా అనేటువంటి తల్లి వేదన బాధ. ఆ తల్లి వేదన, తండ్రి బాధ ఆ బిడ్డలను మనం శపించకపోయినా దేవుడు హర్షించడండి. తల్లిదండ్రులను మనము గౌరవించాలి, తల్లిదండ్రులు మనము ప్రేమించాలి. అలాంటి తల్లిదండ్రులుగా మనము ప్రేమించి గౌరవించినప్పుడు అది ఏ పని చేసుకున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఏంటండి? మదర్స్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధి మనకి ఒడి. దేవుని సన్నిధిని ఒడిలో మనము కూర్చొని దేవుని వాక్యం అనే పాలను మనం అపేక్షిస్తూ ఆత్మీయంగా దినదినము వృద్ధి చెందవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిర్గమ కాండాన్ని కూడా ఒకసారి చూద్దాం. నిర్గమ 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. త్వరగా తీయాలి. నిర్గమ కాండము 20వ అధ్యాయం 12వ వచనం. ఏంటది? నిర్గమ 27 కాదు 20, 12 చదవండి.
నీ దేవుడైన యెహోవా ఏంటమ్మా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించినటువంటి దేశములో నీవు దీర్ఘాయుష్యవంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. దేవునికి స్తోత్రం. ఏంటండి? నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడా, ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? సన్మానించాలి, అలాగే గౌరవించాలి. ఏమండి? శరీర సంబంధమైన తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. అలాగే ఆత్మ సంబంధమైన పిల్లలు ఆత్మీయ తండ్రిని కూడా గౌరవించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడిని గౌరవిస్తే ఆత్మీయ తండ్రిని కూడా నువ్వేం చేస్తావంట? గౌరవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నీవు వెళ్ళబోయే దేశంలో అన్నాడు అక్కడ. బట్ మనిషి ఒకసారి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో, ఎక్కడ దేవుడు మనకు అనుగ్రహించాడు? మన పట్టణము ఇది కాదు అని ఎన్నోసార్లు మనం విన్నాం. నిలువుడమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. మన పట్టణము పరలోక పట్టణం అండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఈ యొక్క దేశంలో ఉన్నాం మనం. చదువు. నీవు దీర్ఘాయుష్యవంతుడు అగినట్లుగా నీ తండ్రిని మొట్టమొదట, రెండవది నీ తల్లిని సన్మానించాలండి. ఈ రోజు ఎంతమంది సన్మానిస్తున్నారు తల్లిదండ్రులను? వృద్ధాప్యం వచ్చే వరకు గట్లు చూడవలసిన పని లేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత లేవలేని స్థితిలో ఉంటే ఇక్కడ చెయ్య అక్కడ గట్టలేనప్పుడు, ఇక్కడ కోల అక్కడ గట్టలేనప్పుడు ఆ బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమ మీద ఉన్నటువంటి ప్రేమ అక్కడ నుండి చూపించవలసి వస్తుందండి. ఈ రోజు ఎంతమంది ఆస్తులు అమ్మేసి ఆస్తులు రాంచుకొని ఏమండి తల్లిదండ్రుల సొమ్ముతో పెరిగి పెద్దవాళ్ళై వారి భార్య పిల్లలు అందరూ కూడా సమకూర్చుకొని కన్న తల్లిదండ్రులు కూడా పునాదిని మర్చిపోతున్నారండి. ఈ రోజు ఎంతో మంది పునాదిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు, తల్లిని మర్చిపోతున్నారు. వాడికి ఒక భార్య దొరికింది, లేదా ఒక భర్త దొరికాడు, ఇద్దరు పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళు మాత్రమే క్షేమంగా సంతోషంగా ఉంటే సాలనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు ఏమైపోయినా పట్టించుకోలేని రోజులు అయిపోయిన ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ రోజుని ఎందుకు అకాల మరణాలు చెందుతున్నారు? అనేకులు అకాల మరణాలు చెందడానికి కారణం ఏంటో తెలుసండి. కారణం ఏంటంటే నీ తల్లిదండ్రులను నీవు ఏం చేయాలంట? సన్మానించవలసిన పోయి ద్వేషించుతున్నావు కనుక. తల్లిని ద్వేషిస్తే, తండ్రిని ద్వేషిస్తే ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి దేవుని నుండి వస్తుందని శాపం. ఏ తల్లిదండ్రులు కూడా ద్వేషించకూడదు, ఏ తల్లిదండ్రులు దూషించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవున్నటువంటి దేశంలో, ఏ దేశంలో ఉన్నావు? పరదేశంలో నుండి భూమి మీదకి వచ్చాం. భూమి మీద ఉన్నటువంటి ఈ దేశంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నీవు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలి అంటే, నీవు దీర్ఘాయుష్యవంతురాలిగా ఉండాలి అంటే నీ తండ్రిని నీ తల్లిని కూడా నీవు సన్మానించాలి, గౌరవించాలి. అప్పుడే నీవు దీర్ఘాయుష్యవంతురాలిగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ రోజున తగని రోగాలు? ఎందుకు తగని రోగాలు? నీ తల్లిని తన్నినందుకు కదా, నీ తండ్రిని తన్నినందుకు కదా, నీ తల్లిని దుర్భాషలు మాట్లాడినందుకు కదా, నీ తండ్రిని కాలుతో తన్నినందుకు కదా, నీ తల్లిని రొమ్ములను గుద్దినందుకు కదా ఈ రోజు నీ తల్లిదండ్రులు తన్ని, తల్లిదండ్రులను కొట్టి వాళ్ళు కూడికి పెట్టకపోగా వాళ్ళ యొక్క రక్త మాంసాలు నీ కొరకు దారపోసి పెంచి గొప్పవాడిని చేస్తే ఈ రోజుని నువ్వు తల్లిని తన్నుతావా? తండ్రిని తన్నుతావా? నీ తల్లిదండ్రులు తల్లి నీవు దీర్ఘాయుష్యవంతురాలిగా నీవు ఉంటావా? ఎప్పటికీ ఉండలేవు. నీకు దీర్ఘాయువు కావాలి, నీకు సుఖజీవనంతో కూడా సంవత్సరం కావాలి, ఈ పిల్ల బాబుతో సుఖజీవనంతో ఉండాలంటే నీ తల్లిదండ్రులను నీవు అమ్మా తల్లిదండ్రులను సన్మానించాలి. దేవునికి స్తోత్రం. కనీసం సాల్వలు కప్పి సన్మానించకపోయింది. దేవుడు సన్మానించమంటున్నాడు. నువ్వు సాల్వ కప్పి అదే సేవులకి ఏదో పొగలు గుర్తి సన్మానించకల్లా. వాళ్ళు తినే పిడికిడి మెతుకులు నువ్వు తినే టైంలో వాళ్ళు కూడా పిడికిడి మెతుకులు పెడితే వాళ్ళు అదే సంతృప్తి పడతారు. వాళ్ళకి అన్నం పెట్టకపోయినా నా బిడ్డ బాగోవాలనుకుంటా తల్లిదండ్రులు. అవునా కదా?
పోన్లే మన కూడట పనిపడలేదు, వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అని మనం అనుకుంటాం. తల్లి ఒక్కతే అనుకుంటుందా? ఒక్క మాట అనుకుంటుంది, మిగతా వాళ్ళు ఎవరు అనుకోరండి. ప్రతి దానికి ప్రతీకారం లోపల ఉండిపోండి. కానీ ఒక తల్లిదండ్రులు మాత్రమే పిల్లలను ఎందుకు తిడతారు, పిల్లల్ని ఎందుకు కొడతారు, పిల్లల్ని ఎందుకు మందలిస్తారంటే వాళ్ళు మంచి ప్రయోజకులుగా ఉండాలని. దేవునికి స్తోత్రం. పిల్లలు ప్రయోజకులుగా ఉండాలంటే బెత్తాన్ని వాడాలండి. బెత్తము వాడిన కుమారులు తొంటరి వాళ్ళు అవుతారంట, తొంటరి సహవాసం చేసి చెడిపోతారంటండి. ఈ రోజున ఎంతమంది ప్రియమైన వారులారా, బిడ్డలను పెంచడం మనం నేర్చుకోవాలి. మనం ఎలా పెరిగామనేది కాదు, మన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, ఇంకా దేవుని యొక్క వాక్యం పక్క 10 నిమిషాలు ముగిస్తాను. ఈరోజు మదర్ డే అని చెప్పుకుంటే సరిపోదండి. ఈ ఒక్కరోజు ఏదో తల్లిని గురించి కోడుకుంటే సరిపోదా? తల్లి నవమోసాలు పోసి సన్నిపానాలు ఇచ్చి నేను ఒడిలో పెట్టి పెంచి పెద్ద చేసింది కనుక ఇవాళ నీ పెళ్ళం వచ్చిందనో, నీ మొగుడు వచ్చాడని చెప్పు, లేదా నీకు కాసారు బాగుందని చెప్పి నిన్ను కనిని వారిని విడిచిపెట్టేస్తే రోడ్ల మీద, నిన్ను కనిని వారిని నడి రోడ్డు మీద అనాథులుగా విడిపెడితే రేపొద్దున నీ బిడ్డలు కూడా నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట అమ్మా? ఎక్కడ పెడతారంట? నువ్వు నీ తల్లిదండ్రులు ఎక్కడైతే నడి రోడ్డు మీద వచ్చావో రేపొద్దున నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నిన్ను కూడా నడి రోడ్డు మీదే వదులుతారు. అప్పుడు అర్థమవుతుంది నీకు, ఆనాడు నా తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వదిలేను కనుక ఈ రోజు నా కడుపును పుట్టిన బిడ్డలు నన్ను నడి రోడ్డు మీద వదిలేరని. అవునా కాదంటారా? నీవేమైతే విత్తుతావో అది ఖచ్చితంగా పంట కోస్తావు, అందులో ఏమాత్రము సందేహం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. ఏమైంది? జాగ్రత్త ఎవరండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. నీ తండ్రి నీకేమైతే బోధిస్తూ ఉన్నాడో, నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి నీ తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి కావచ్చు, శరీర సంబంధమైన తండ్రి కావచ్చు. నీవు శరీర సంబంధమైన బిడ్డవైతే శరీర సంబంధంగా ఆలోచించుకో, ఆత్మ సంబంధమైన బిడ్డవైతే ఆత్మ సంబంధంగా నీవు ఆలోచించుకొని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఆలకించు. నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు పెడసేవుని పెట్టావా? నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించలేదా? నీ తండ్రి యొక్క మాట నీకు బుర్రకి ఎక్కట్లేదంటే నీ కుమారుడికి ఏమైపోయాడంటే ఆత్మీయ రోగంతో ఉన్నాడు అన్నమాట. ఆత్మ సంబంధమైన రోగంతో ఉన్నవాడికి తండ్రి యొక్క మాట చేదుగా ఉంటుందండి. అంతేగాని ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలకు ఆత్మీయ తండ్రి యొక్క జ్ఞానం తెలుస్తుంది. శరీర సంబంధమైనటువంటి బిడ్డలకు శారీర సంబంధమైన జ్ఞానము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి ఉపదేశాన్ని నీవు ఏం చేయాలమ్మా? ఆలకించాలి, పెడచెవిని పెట్టకూడదు. ఈ రోజున పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఎక్కడికో ఎరుకుల వారి దగ్గరికి వెళ్ళి పందులు కాయటానికి అక్కడ జీతానికి పడ్డాడు. ఎవడు కొడుకు అన్నాడు? ఎవరి కొడుకు? రాజుగారు అబ్బాయి. రాజుగారి ఇంటిలో పుట్టినటువంటి కుమారుడు. తన ఇంటిలో తెల్లవారితే సంతానం దగ్గర 200-300 మంది భోజనాలు చేసేటువంటి ఇల్లు అండి. అటువంటి ఇంటిలో నుండి వాడికి రావాల్సింది పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయింది. స్నేహితులందరూ కూడా ఉన్నదాంతో ఖర్చు పెట్టించేశారు. స్నేహితులే ముఖ్యం అనుకున్నాడు. తల్లి మాట పక్కన పెట్టాడు, తండ్రి మాట పక్కన పెట్టాడు. కట్టుకున్న పాడలో మాట ముఖ్యం అనుకున్నాడు. ఈ రోజుని కట్టుకున్న భార్య మాటే ముఖ్యం అనుకున్నాడు, స్నేహితుల మాటే ముఖ్యం అనుకున్నాడు. వెళ్ళకూడని స్థలానికి బయటికి వెళ్ళాడు. ఈ రోజున అక్కడ ఏం చేస్తున్నాడంట? ఉద్యోగమా? వ్యాపారమా? ఎవడో ఒకడు కాలు కింద చెప్పులా బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజు ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు అందుకనే నీవు ఐగుప్తులో బానిసగా ఉండడానికి వీలు లేదని ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి దేవుడు తీసుకొస్తే ఈ కనానులోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంటండి? మళ్ళీ ఐగుప్తులోనికే వెళ్ళాడు. కడగబడిన పంది
కడగబడిన పంది తిరిగి బురదలో దొల్లినట్టు, కుక్క తన వాంతిని తిరిగి మళ్ళీ తిన్నట్టుగా కొంతమంది బ్రతుకులు ఏమవుతున్నాయండి, తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆత్మీయ శరీర సంబంధ భ్రష్టులుగా మారిపోతున్నారు. పందులు కాస్తున్నాడు. ఇప్పుడు రాజుగారు అబ్బాయి పందులు కాయటం ఏంటండి? మీరు చెప్పండి. ఇప్పుడు రాజుగారు అబ్బాయి పందులు కాయటం ఏంటి? 200-300 మంది ఆ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే, వాళ్ళ ఇంట్లో భోజనం లేకుండా సమృద్ధిగా ఉంటే, ఆ ఇంటిలో ఒక రాజు కుమారుడు 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండవలసిన వాడు తండ్రి మీద తిరిగిపోటు చేసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకడు కాలు దగ్గర బానిస బతుకుతూ ఉన్నాడు. వాడు ఎక్కడ ఏ విధంగా బ్రతుకుతున్నాడో వాడు బతుకడికి అర్థం కావట్లా. వాడు ఎలా పుట్టాడో ఎలా పెరిగాడో వాడు మర్చిపోయాడు. భార్య రావడంతో పుట్టిన పద్ధతి, పెరిగిన పద్ధతి, వాడి జీవితాన్ని మొత్తం మర్చిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎరుకులు వాని ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పందులను మేపడానికి వెళ్ళాడు. సాలీసాలను కూడి పెడతా ఉంటే ఆ పందులు తినే పొట్టు తింటూ తన కడుపుని నింపుకున్నాడండి. ఈ రోజులు బయటికి వెళ్ళాడు కానీ తినడానికి కడుపు నిండా కూడుందా? కంటి నిండా నిద్రుందా? సుఖశాంతులు ఉన్నాయా? మాట పట్టింపు కోసం అక్కడక్కడ దేశాంతరాలు తిరిగి ఈ రోజుని తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక, సరైన ఆరోగ్యం లేక సతమతమై అల్లాడిపోతూ, ఎవరితో చెప్పుకోలేక, అమ్మతో చెప్పుకోలేక, బాబుతో చెప్పుకోలేక, ఎందుకంటే అమ్మని కొట్టి బాబుని కొట్టి నువ్వు బయటికి వెళ్ళావు కనుక నీ కష్టాన్ని వాడికి చెబితే మళ్ళీ నీకు లోపైపోతావనే ఉద్దేశంతో చివరికి కడుపులో పెట్టి దోసుకొని పోయి దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ కన్న గర్భాన్ని ఎంతోమంది సోలాల వలె తయారవుతున్నారు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కన్న తల్లి గర్భశూలంపై శూలంగా తయారవుతున్నారు. కన్న గర్భాన్ని తనుతానికి తిరగవుతున్నారు. ఈరోజు ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పందులను మేపాడు అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవితం ఏంటి, నా బతికేంటి, ఈ రోజు ఇక్కడ నేను బతుకుతున్న బతికేంటని ఒక్కసారి ఆలోచించడానికి తిరిగి ఆలోచన చేశాడు. నేనేంటి, నా జీవితం ఏంటి, పందులను మేపడం ఏంటి, పందులు మేపడమే కాదు పందులు తినే పొట్టు నేను తింటున్నాను అంటే ఎంతగా దిగజారిపోయానని చెప్పి అప్పుడు తెలుసుకొని తిరిగి ఎక్కడికి వచ్చాడంట, గడ్డం మాసిపోయింది, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. వెళ్ళినప్పుడు ఉన్న రూపురేఖలు తిరిగి వచ్చిన తర్వాత లేవండి. ఆ రూపురేఖలు మారిపోయినాయి. కారణం మేపే రూపు. మనిషి బుడగలాగా రావాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? మనిషి బుడగలాగా రావాలంటే మేపు బాగోవాలి. అవునా? మాట్లాడలేదు. ఇప్పుడు జెర్సీ ఉందనుకోండి, 30 లీటర్లు పాలు ఇస్తుందంట ఒకటి. ఏమంటే యేసుబాబు గారు 30 లీటర్లు పాలు ఇస్తుందంటే దానికి ఎంత మేత పెట్టాలంటారు? పొద్దున 15 లీటర్లు, సందాలు 15 లీటర్లు, 30 లీటర్లు పాలు ఇస్తుంది అనుకున్నా. ఎంత గడ్డి వేయాలి, ఎంత మేత పెట్టాలి, దానికి ఎంత పోషణ చేయాలి ఆలోచించండి. అలాంటి పోషణ ఉంటేనే 30 లీటర్లు ఇస్తుంది అది. అంతేకాని పిడికిన పరగలట్లాడైతే కనీసం తౌడు వాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మనిషి జీవితం కూడా మేపే రూపన్నాడు. రూపము అందంగా ఉండాలంటే మనం తినే తిండి కూడా సరైనదై ఉండాలి. గడ్డి గాదరి తిని మనం అందంగా ఉండాలంటే ఉండలేం. కండంతా ఎండిపోద్ది, ఆరిపోద్ది, ఎముకలు బయటపడిపోతాయి అండి, నరాలు బయటపడిపోతాయి. ఎంత తిండి తిన్నా ఎండు రోగంతో ఉన్న వాళ్ళు వల్ల ఉండిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ యొక్క మధ్యాహ్నం కావాల్సిన వాక్యాన్ని ముగిస్తా ఉన్నా. మరొక మాట చెప్పి చూసుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, మరొక మాట జాగ్రత్తగా గమనించడం. మీకు 2 మాటలు చెప్పాను నేను. మొట్టమొదటి మాట, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను. రెండవ మాట ఏంటన్నది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము. నీ తల్లి దానికి చెప్పా దూరంతా 4 ఉంది నీకు. నీ తల్లి చెప్పే బోధను అమ్మా చూసి అది. నీ తల్లి ఏం చెప్తుంది? బిడ్డ నాశనానికి కోరమని చెప్తుందా అండి? బిడ్డ బాగుండాలని కోరుతుందా? చచ్చిపోవాలని కోరుతుందా? నాశనం అయిపోవాలని కోరుతుందా? ఏ తల్లి అయినాను? ఈ తల్లి మాట విననందువలన కదా తండ్రి మాట ఉపదేశమును ఆలకించి
నీ తల్లి మాటను ఏం చేయాలమ్మా? ఏయ్, తోసివేయకు. నీ తల్లి మాట తోసివేస్తే నీ బతుకు అగమ్య గోచరం అయిపోద్ది. ఒకవేళ తండ్రి సరిగ్గా ఒకవేళ కోపం వచ్చి ఏదైనా తిట్టినా తల్లి ఆదరిస్తుంది కనుక నీ తల్లి మాట కూడా తోసివేసావంటే నీ జీవితమైనా నా జీవితమైనా చివరికి మన బతుకులు కూడా అలాగే తోసివేయబడతాయి. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధిలో నుంచి తోసివేయబడతాయి. అందుకని నీ తల్లి ఉపదేశమును నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏ బిడ్డైనా సరే, కన్న బిడ్డలు ఏ బిడ్డైనా సరే నీ తల్లి చెప్పే మాట శ్రద్ధగా వినాలి. నువ్వు ఎంత గొప్పవాడమైనా సరే, ఎంత ఉద్యోగం అయినా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ కన్న తల్లే నీ గర్భగుడి. నీ కన్న తల్లే గర్భగుడి. ఆ గర్భగుడిలో నువ్వు ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రాణాలకు తెగించి నీకోసం తన ప్రాణాన్ని పెట్టడానికైనా బొద్దురాలై బిడ్డకి జన్మనిచ్చింది తల్లి. తన రక్తమంతా పాలదారుగా నీ కొరకు దారపోసింది నీ కన్న తల్లి. నీకంటే నీ కన్న తల్లి చేసిన త్యాగము ఈ రోజు నువ్వు పట్టుకున్న భార్య చేస్తుందా? అండి, ఒక శాస్త్రం కూడా ఉంది. కన్న తల్లి ఏంటంటే కొడుకు చూస్తుందంట, బిడ్డ బాగున్నాడా లేదా, తిన్నాడా లేదా, ఎవరితో అదే అడుగుతుందండి. పిల్లలు ఇంట్లో ఉన్నారండి, అలా అన్నం పెట్టి తిన్నారా, వెళ్ళి ఆడుతుందంటే ఇదే అడుగుతుంది ఆవిడ. అని తల్లి అంట ఏమడుగుతుంది? కడుపు చూస్తుంది, బిడ్డ అన్నం తిన్నాడో లేదా అని. కానీ భార్య జేబు చూస్తుందంట, జేబులో డబ్బులు ఉన్నాయా లేదా. భార్య డబ్బులు చూసేది, డబ్బులు చూసి ప్రేమించేది భార్య. కడుపు చూసి అన్నం పెట్టేది తల్లి. తల్లికి భార్యకి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ప్రియమని వాడారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కలిసిన వాక్యాలు ముగింత సమయం అయిపోయింది. ఎందుకంటే వాక్యాలు చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాడారా, నీ తండ్రి ఉపదేశమును, నీ తల్లి చెప్పు బోధలు ఎప్పుడు కూడా తోసివేయకూడదు. ఏ బిడ్డ అయితే తన తల్లి మాట తోసేస్తుందో, తండ్రి ఉపదేశం పక్కకి గెంటేస్తారో అట్టి వారి బ్రతుకులు ఎవరైనా సరే, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తులైనా కావచ్చు, ఆ తండ్రి మీద తిరుగుబాటు చేసి, తల్లి మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎలాగైతే పందుల దగ్గర చాలినటువంటి పందులు తినే భోజనం తిన్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టి తల్లిదండ్రులకు చేపనాడు తలపెట్టి తల్లిదండ్రులు దుఃఖపరిచి నీవెక్కడున్నా కానీ కడుపు నిండా భోజనం చెయ్యవు అని దేవుని వాక్యం చదివిస్తావు. నువ్వు కష్టపడి 10 రూపాయలు తెచ్చుకున్నా 10 రకాల కూరలు వేసి నువ్వు తినడానికి అర్హత లేదు. కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక రోగం వస్తుంది. నువ్వు సంపాదించిన 10 రూపాయలు పెట్టుకుని హాస్పిటల్ పోయవలసింది తప్ప నువ్వు కడుపారా శుభ్రంగా నోటికి రుచికరంగా తినడానికి మాత్రమా తిననే కూడా. కారణం ఏంటంటే నీ తల్లిని తండ్రిని కొట్టి వెళ్ళావు కనుక, నీ తండ్రిని కొట్టావు కనుక, నీ తల్లి తండ్రిని మాటను ఉపదేశాన్ని నువ్వు త్రోసి వేసావు కనుక దేవుడు నిన్ను కూడా తినే దానిని నీ నోటికి వెళ్లకుండా అలా త్రోసి వేస్తాడంట. అందుకే కుమారుడు, ఆ చిన్న కుమారుడు పందులు తినే పొట్టు తినవలసి వచ్చింది. ఈరోజు ఏం రోజు అంటే మదర్ డే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బిడ్డలైనా సరే తల్లిని తండ్రిని గౌరవించాలి, సన్మానించాలి. నిర్గమకాండలో చెప్తున్నారు కదా, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీవు దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులను దుఃఖపరిచినా ఆ పిల్లలు ఎప్పటికీ ఆశీర్వాదం అభివృద్ధి ఉండరండి. నీ తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వాదం, నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే నీ తల్లి తండ్రి యొక్క దీవెనలు నీకు కావాలి. అందుకే పెళ్ళైనప్పుడు చూడండి ఏం చేస్తారు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని నమస్కరించి వస్తారు. అంటాడు వాళ్ళు దీవెనలను తీసుకుంటారు. వాళ్ళు అవునా కాదంటారా? అంచేత పెద్దవాళ్ళు దీవెనలు. పూర్వం పట్టుకున్న భర్తను కూడా ఇంకా లేవనప్పుడు తెల్లగట్ల 4ంటికి లేచి భర్త కాళ్ళు దండం పెట్టుకుని మంగళసూత్రాలు కళ్ళు కట్టుకుని బయటకు వచ్చి చీపురుగా కట్టుకుని ఓకలు తుడుచుకునేదంటే భార్య. ఇప్పుడు వాడికి ఏదైనా ఒంట్లో బాగా కొంత ఎండకి ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ఇలాగ భార్య వచ్చి ఏం చేస్తుందంటే పొద్దు నడునెత్తుకు వచ్చింది కానీ తెల్లారలేదు కానీ కాళ్ళు 2 పట్టుని కిందకి ఈడిచేస్తుందండి. అప్పుడేమో దండం పెట్టిందండి, ఇప్పుడేమో కాళ్ళట్టుని కిందకి ఈడిచేస్తుంది బరబరా. అప్పుడు స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం భర్త పట్ల ఇప్పుడు స్త్రీలకి ఉన్నటువంటి గౌరవం చాలా వ్యత్యాసము ఉందండి. జాగ్రత్త మీద నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు. అప్పటి స్త్రీలకు ఇప్పటి స్త్రీలకు 100 రెట్లు తేడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దీర్ఘాయుష్యవంతుడు కావాలి.
దీర్ఘాయుషవంతురాలు కావాలి అంటే నీవు నీ కన్న తల్లిదండ్రులను నీవు ప్రేమించు. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు. నీ తల్లిదండ్రులను ప్రేమించి వాడికి పిడికడన్నం పడితే నీ తల్లిదండ్రుల వయసు ఇయ్యాలిగా రేపైనా నీకు కూడా వస్తుంది. అప్పుడు నీ కడుపును పుట్టిన బిడ్డలు నీకు అన్నం పెట్టాలంటే ఈ రోజే నువ్వు ఒక విత్తనం విత్తుండాలి. రేపు పొద్దున కాయ కావాలంటే ఈ రోజు నువ్వు విత్తనం విత్తాలి. విత్తనం ఏంటంటే నీ తల్లిదండ్రులకు భోజనం పెట్టడం, నీ తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా వినడం, విని దాని ప్రకారంగా చేయటం. అంతేకాని తల్లిదండ్రుల మాట విసర్జించి కట్టుకున్న భార్య ఎక్కడికి రమ్మంటే అక్కడ కాలు కింద చెప్పులు పెట్టి తిరుగుతూ ఉంటే ఊళ్ళు కూడా ఏమండి ఊరూరా తిరుగుతూ ఉంటే అది సంపత్తారమైనటువంటి పద్ధతి కాదండి. నీకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిని మర్చిపోకూడదు. రాజుగారి సంగతి వేరు. రాజుగారి కొడుకు సంగతి పందులు మేసుకునేవాడు. రాజుల కొడుకు పందులు మేపుకున్నాడు. రాజుగారు ఇక్కడ కుర్చీలో సింహాసనంలో కూర్చున్నారు. కానీ ఆ తిరిగి వచ్చిన తర్వాత తన కొన్న కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వెంటనే దరికి చేర్చుకొని అనుకుంటున్నాడు మనసులో, అయ్యో నేను తండ్రిని తల్లిని కాదని వెళ్ళిపోయాను, ఈ పరిస్థితిలో నన్ను చేర్చుకుంటాను అడుగుతున్నాడు. అయ్యా నీ కన్న బిడ్డగా కాకుండా ఆయన కనీసం నీ పనివాడిగా నన్ను చేర్చుకోమని ప్రధాయపడుతున్నాడు. కన్న తల్లి దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. అయ్యా నీ బిడ్డను అనిపించుకుంటే యోగ్యత నాకు లేదయ్యా, కనుక నీ బిడ్డను అనిపించుకునే యోగ్యత నాకు లేదు, కనీసం నీ పనివాడిగా నన్ను చూస్తే చాలు. దండం పెడుతుంటే కన్న తండ్రి కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళితే భుజం మీద పడి కన్నీరు పెట్టుకుని అప్పటికప్పుడు తల క్షౌరం చేయించి బట్టలన్నీ తీయించి స్నానం చేయించి అతను చక్కటి ప్రశస్తమైన రాజవస్త్రాలు ధరించి తీసుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మళ్ళీ తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు కనుక తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాజుగారి తర్వాత రాజుగారు అంతటి వాడిగా ఈ రోజున పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాటారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గౌరవ ప్రఖ్యాతలు ఎక్కడికి ఉంటాయని తెలుసండి. తల్లిదండ్రులతో ఉన్నప్పుడే నీకు గౌరవం. సమాజంలో నీకు గౌరవం కావాలంటే నీ భర్తను బట్టి నీకు గౌరవం, నీ యొక్క తల్లిదండ్రులను బట్టి నీకు గౌరవం. ఈ రోజు ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టుని అంటబెట్టి ఉన్నటువంటి కొమ్మ ఆ చెట్టుని ఉన్నంత సేపు దాని పచ్చదనం, ఆ కొమ్మ ఎప్పుడైతే ఇరసబడి పక్కన పడేసారో వెంటనే దాంట్లో ఉన్న పచ్చదనం అంతా ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అలాగే తల్లిదండ్రులకైనా కుటుంబానికైనా సంఘానికైనా దూరంగా ఉండే వాళ్ళ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి కనుక అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా ఈ మదర్స్ డే రోజుని మనమందరము కూడా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు కంటే ఎక్కువ దేవుడు ఆదరిస్తాడు. నాకు మొన్న ఒక మాట గుర్తొచ్చింది. దేవుడు నన్ను కంటికి రెప్పలా కాశాడు, కంటికి రెప్పలా రాశాడు. దేవా నువ్వు కంటికి రెప్పల మమ్మల్ని కాసి కాపాడుతున్నామని ప్రార్థన చేసి చాలా కాదు. అది కూడా అబద్ధమే. ఎందుకు అబద్ధం అంటే కంటికి రెప్పలా కాసి కాపాడావంటే ఈ కంటిని కాపాడేది ఏంటండి అమ్మా? కంటిని కాపాడేది ఏంటి? మీరు మాట్లాడలేదు. రెప్పే కదా, మరి అమ్మకు చేయడానికి ఏంటి? కళ్ళుని కాపాడేది రెప్ప పైది. ఎవడన్నా గుడ్డులో ఏదైనా వేస్తారనుకో మనం ఏం చేస్తామన్నా కళ్ళు మూస్తాం. మరి కంటికి రెప్పల అనే మాట మనం వాడుతున్నాం, కానీ నా నరాలు పనిచేయక కన్ను రెప్ప కింద పడటం మానేసింది, అది పనిచేయటం మానేసింది. కంటికి రెప్పల అన్న మాట కరెక్టే, కానీ కంటికి రెప్ప ఉంది కానీ రెప్ప మాత్రం కంటికి పాపుదల లేదు. ఇప్పుడు కారణం ఏంటంట, దాంట్లో ఉన్న సత్తువు చచ్చిపోయింది. ఈ కంటికి రక్షణ ఎవరయ్యంటే ప్రభువైన యేసు ఒక్కడే. కంటికి రెప్ప కాపలా కాదు, మన కంటికైనా మన ఒంటికైనా మన జీవితానికైనా కావలిగా ఉన్నవాడు ప్రభువైన యేసు ఒక్కడేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వాకింగ్ చెప్పాలని ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ మాటలు, అయితే సమయము లేదు. దేవునికి స్తోత్రం. 10 అయిపోయింది, 11 దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన వాటారా, ఈ మదర్ డే తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనం గౌరవించినట్లుగా మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా మనల్ని గౌరవించాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు బాగుండాలి ప్రభా, పిల్లలు క్షేమంగా ఉండాలి ప్రభా, వాళ్ళు చేసిన తప్పిదములను ఒప్పుకొని తిరిగి రావాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రుల మాటను తోసివేసినటువంటి ఏ కుటుంబం కూడా చరిత్రలో ఎక్కడ బాగుపడినట్లు లేదు.
తల్లిదండ్రులను చేసుకున్నటువంటి ఏ బిడ్డలు కూడా ఇప్పటికి రేణింపుగా ఉన్నట్టు చరిత్రలో లేదు. ప్రియమైన వారులారా, దీంట్లో పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక ఆధారం చూపించాను నేను. హేబేలు కంటే ముందు కయ్యను ఉన్నాడండి. కయ్యను ఎవరికి పుట్టాడు? ఆదాము అవ్వలకి పుట్టాడు. పుట్టినటువంటి బిడ్డల్లో మొదటి సంతానము కయ్యను. ఈ కయ్యను ఏం చేశాడంటే తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకొని ప్రార్థన చేస్తుండగా పెద్ద బండరాయి తీసుకొచ్చి వెనకాల నుండి తల మీద మొదికి చంపేశాడు. తన సొంత తమ్ముడిని చంపేశాడు. అప్పుడు దేవుడు చూసి అంటున్నాడు, ఈ కయ్యను హేబేలు ఎక్కడున్నాడు కనపట్లేదంటే, ఏమో వాడి సంగతి నాకేం తెలుసు, నువ్వు నాకేమో కాపలాగిని పెట్టావా? దేవుడిని అడుగుతున్న ప్రశ్న అండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని దేవుడు అడుగుతూ ఉంటే ఈ కయ్యను ఏం చెప్తున్నాడో తెలుసండి, నా తమ్ముడికి నేను కావలివాడినా, నా తమ్ముడికి నేను కావలివాడినా దేవుడికి మొండిగా సమాధానం చెప్పాడండి. వెంటనే కయ్యను దేవుడు మొత్తాడు. ఏమన్నాడు తెలుసా? నీవు బ్రతికి సంవత్సరాలన్నీ కూడా దేశ తెమ్మరవై బతుకుదువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమై బతుకుతాడంటండి? దేశ తెమ్మరంటే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ తిరిగేవాళ్ళు ఏమంటారు? ఓరి ఎదవా దేశ తెమ్మరలేగా తిరుగుతున్నావు అంటారు. ఏమన్నా అవునా? అంతేనా? ఎలా తిరుగుతారండి? దేశ తెమ్మర్లు అంటండి. అంటే ఈ కయ్యను దేవుని చేత శాపాన్ని పొంది దేశ తెమ్మరు అయిపోయాడు. ఈ రోజు అనేకులు తల్లిదండ్రులు విడిచిపెట్టి బిడ్డలు విడిచిపెట్టి దేశ తెమ్మర్లు అయి తిరుగుతున్నారు. అట్టి వాడి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ బతుకులను మళ్ళీ దేవుడు మారుస్తాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్నము కూడిన మనందరికీ ఈ వాక్యం వింటున్న వారికి దయచేయాలని మనసారా కోరుకుంటూ, ఆఖరిగా ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను అని సెలవిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆదరణ ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకు, మన సంఘానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. తలలో